ఈ ప్రపంచంలో చాలా సీక్రెట్ ప్లేసెస్ ఉన్నాయి కానీ ఒకటి ఇండియాలో ఉందని మీకు తెలుసా? అక్కడికి ఎవరు వెళ్ళలేదు, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు కూడా. ఇండియా నావీ కూడా అక్కడ టైట్ సెక్యూరిటీ మెయింటైన్ చేస్తుంది. డ్రోన్స్ అయినా హెలికాప్టర్స్ అయినా అక్కడ దగ్గరకు కూడా వెళ్ళలేవు. ఈ చిన్న ఐలాండ్ పేరు నార్త్ సెంటినల్ ఐలాండ్. ఈ వీడియోలో మనం అసలు ఈ ఐలాండ్లో ఎవరుంటారు, ఎందుకు అక్కడికి వెళ్ళకూడదని గవర్నమెంట్ బ్యాన్ చేసింది, ఇప్పటి వరకు అక్కడికి ఎవరెవరు వెళ్ళారు, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎందుకు రాలేదు, ఇలా అన్ని సీక్రెట్స్తో కలిసిన ఈ ఐలాండ్ సీక్రెట్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నార్త్ సెంటినల్ ఐలాండ్ బే ఆఫ్ బెంగాల్లో ఉంది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కి చాలా దగ్గరగా ఈ ఐలాండ్ ఉంటుంది. టెక్నికల్లీ ఇది ఇండియన్ టెరిటరీలోనే ఉంది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే మన ఇండియన్ సిటిజన్స్ కి కూడా అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. గవర్నమెంట్ ఆ ఏరియా చుట్టూ 5 కిలోమీటర్స్ రేడియన్స్ ని డేంజర్ జోన్ గా ఎవరు అక్కడికి వెళ్ళకూడదని డిక్లేర్ చేసింది. ఈ ఐలాండ్ సైజ్ చాలా చిన్నదిగా ఉంటుంది. రఫ్లీ 60 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది. శాటిలైట్ ఇమేజెస్ లో చూస్తే ఫుల్ జంగిల్ మాత్రమే కనిపిస్తుంది. రోడ్స్ లేవు, బిల్డింగ్స్ లేవు, మొబైల్ టవర్స్ కూడా లేవు. ఇక్కడ సెంటినల్స్ ట్రైబ్ ఉంటారు. వాళ్ళు ఈ రోజు కూడా స్టోన్ ఏజ్ లైఫ్ ఫాలో అవుతున్నారు. అంటే ఎలక్ట్రిసిటీ, ఫోన్స్, టీవీ ఏమీ లేకుండా బ్రతుకుతున్నారు. ఈ జనాలకి ఫోన్స్ అంటే ఏంటో తెలియదు, కంప్యూటర్స్ అంటే ఇంకా అస్సలు మాట్లాడక్కర్లేదు. షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళు ఈ ఐలాండ్లో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంటున్నారని నమ్మకం. వాళ్ళకి లాంగ్వేజ్, కస్టమ్స్, లైఫ్ స్టైల్ అన్నీ కూడా మన వరల్డ్కి టోటల్ డిఫరెంట్గా ఉంటాయి. సెంటినల్స్ పీపుల్ అవుట్ సైడర్స్ని థ్రెట్ లాగా కన్సిడర్ చేస్తారు. ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఆరోస్ అండ్ స్పియర్స్తో అటాక్ చేస్తారు. రిఫిల్స్, గన్స్ అవంటే ఏంటో కూడా వాళ్ళకి అస్సలు తెలీదు. ఈ ట్రైబ్లో పాపులేషన్ చాలా తక్కువ. ఎక్స్పర్ట్స్ ఎస్టిమేషన్ ప్రకారం రఫ్లీ 50 నుంచి 150 మంది మధ్యలో ఉంటారని అనుకుంటున్నారు. కానీ యాక్చువల్ నెంబర్ ఎవరికి తెలీదు, ఎందుకంటే ఎవరు అక్కడికి వెళ్ళే ధైర్యం కూడా చేయలేదు కాబట్టి. 1991లో ఒక ఇండియన్ ఆంథ్రోపాలజిస్ట్ టిఎన్ పండిత్ వాళ్ళ దగ్గరికి ఫుడ్స్ అండ్ గిఫ్ట్స్ తీసుకుని వెళ్దామని చాలాసార్లు ట్రై చేశారు. కానీ చాలా అటెంప్ట్స్ తర్వాత కూడా వాళ్ళతో ప్రాపర్గా కాంటాక్ట్ అవ్వలేకపోయారు. ట్రైబల్ పీపుల్ జస్ట్ వేవ్డ్ దేర్ హ్యాండ్స్, మాట్లాడలేదు, ఇంటరాక్ట్ కూడా అవ్వలేదు. 2006లో 2 ఫిషర్మెన్స్ యాక్సిడెంటల్గా ఐలాండ్కి దగ్గరగా వెళ్లారు. సెంటినల్స్ వాళ్ళని చూసి చంపేశారు. ఇండియన్ నావీ హెలికాప్టర్స్లో వెళ్ళి వాళ్ళ బాడీస్ రికవర్ చేయడానికి ట్రై చేసిన ఆరోస్ వల్ల వాళ్ళు హెలికాప్టర్స్లో కూడా దగ్గరికి వెళ్ళలేకపోయారు. అలాగే 2018లో ఒక అమెరికన్ మిషనరీ జాన్ అలెన్ చా బైబిల్తో వాళ్ళని కలవడానికి వెళ్ళాడు. వాళ్ళ ట్రైబ్ని కన్వర్ట్ చేయాలి, పీస్ మెసేజ్ ఇవ్వాలని ట్రై చేశాడు. కానీ అక్కడికి వెళ్ళగానే ఆ జనాలు ఆరోస్తో జాన్ని చంపేశారు. వాళ్ళ బాడీని కూడా ఇంకా రికవర్ చేయలేదు. దాంతో ఇండియన్ గవర్నమెంట్ కేసు క్లోజ్ చేసి డేంజర్ జోన్ అని డిక్లేర్ చేసింది. అక్కడికి ఎవరు వెళ్ళకూడదని స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చింది. అండ్ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా చెప్తుంది అక్కడికి వెళ్ళడం కానీ, బోట్స్లో వెళ్ళడం కానీ, ఫిల్మ్ చేయడం కానీ, ఇంకా కాంటాక్ట్ అవ్వడం కానీ ట్రై చేయకూడదని ఫుల్గా వార్నింగ్ ఇచ్చింది. కానీ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఇలా బ్యాన్ చేశారు? రీజన్ చాలా సెన్సిటివ్. అక్కడ ట్రైబ్ వాళ్ళకి మోడర్న్ డిసీజెస్కి ఇమ్యూనిటీ ఉండదు. మన బాడీకి వచ్చే సింపుల్ కోల్డ్, ఫ్లూ, ఫీవర్ లాంటి డిసీజెస్ వాళ్ళని చావు వరకు తీసుకెళ్తాయి. ఈవెన్ చనిపోయే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందంట. కొలోనియల్ టైంలో చాలా ట్రైబ్ కమ్యూనిటీస్ డిసీజెస్ వల్ల ఎక్స్టింక్ట్ అయిపోయాయి. అందుకే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, లెట్ దెమ్ లివ్ పీస్ఫుల్లీ ఇన్ ఐసోలేషన్. వాళ్ళ న్యాచురల్ లైఫ్ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు ఎలా ఉంటున్నారో అలా ఉండమని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఈ ట్రైబ్స్ మీద చాలా కంట్రీస్కి ఇంట్రెస్ట్ పెరిగింది. సైంటిస్ట్కి కూడా ఒక బిగ్ డౌట్ ఉండిపోయింది, ఇలా ఎలా జీవిస్తున్నారు వీళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి వితౌట్ మోడర్న్ టూల్స్, వితౌట్ అవుట్ సైడ్ హెల్ప్. వాళ్ళ లాంగ్వేజ్ని డీకోడ్ చేయడం కూడా కష్టమైపోయింది. శాటిలైట్ ఇమేజెస్లో చూసినా సరే వాళ్ళ హర్ట్స్, ఫైర్ స్పాట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి కానీ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. ఈ ఐలాండ్ని కొన్ని రీసెర్చర్స్ టైం క్యాప్సూల్ లాగా కన్సిడర్ చేస్తున్నారు. మన యాన్సెస్టర్స్ ఎలా ఉంటారంటే సెంటినల్స్ ట్రైబ్ని చూడండి అని చెప్తున్నారు. మన ఎవల్యూషన్ని, ప్రిమిటివ్ లైఫ్ స్టైల్ని స్టడీ చేయాలని అనుకుంటున్నారు. మన ఇండియాలో అందరికీ పాన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, కానీ సెంటినల్స్ వాళ్ళకి అవేమీ లేవు. స్టిల్ వాళ్ళు తన మాటల్లోనే, తన నేచర్లోనే ఇండిపెండెంట్గా జీవిస్తున్నారు. కొంతమంది అనుకుంటున్నారు ఈ సెంటినల్స్ వాళ్ళు స్పెషల్ జీన్స్తో పుట్టారేమో కాబట్టి ఇలా జనరేషన్స్గా సర్వైవ్ అవుతున్నారు అని. ఇంకోవైపు కొంతమంది చెప్తున్నారు ఈ ఐలాండ్లో ఏమైనా డేంజరస్ సీక్రెట్స్ ఉంటాయేమో, యాన్షియంట్ వైరసెస్ లేక అన్నోన్ క్రియేచర్స్ ఉండే అవకాశం ఉంది అని. కానీ ఇవన్నీ జస్ట్ గెస్సెస్ మాత్రమే, సైంటిఫిక్ ప్రూఫ్ ఏమీ లేదు. కానీ ఇది మాత్రం క్లియర్, వాళ్ళ దగ్గర మ్యాప్స్, టెలిస్కోప్స్ లేక టూల్స్ కూడా లేవు. కానీ సునామీ, తుఫాన్లు ఇలా అన్ని న్యాచురల్ డిజాస్టర్స్ అన్నీ ఫేస్ చేసి బ్రతకడం చాలా షాకింగ్గా ఉంది. ఇది మనకి ఒక రిమైండర్ లాగా ఉంటుంది, టెక్నాలజీ లేకపోయినా నేచర్తో బ్యాలెన్స్గా ఉంటే మనం బ్రతకగలుగుతామని. నార్త్ సెంటినల్ ఐలాండ్ ఇండియాలో ఉంది.
కానీ అక్కడికి మిస్టరీ ఎంటైర్ వరల్డ్ ఎక్కడ చూసి ఉండరు. ఒక ఆన్షియన్ ట్రైబ్ ఈ మోడర్న్ ప్రపంచంలో కూడా న్యాచురల్ గా ఐసోలేషన్ లో సర్వైవ్ అవుతున్నారు అని. అది ఒక ఇన్స్పిరేషన్ కూడా. మన ఫాస్ట్ లైఫ్ లో టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యాం కానీ వాళ్ళు నేచర్ తో కలిసి సంపూర్ణంగా స్వతంత్రంగా జీవించడం అనే ఆర్ట్ ని చూపిస్తున్నారు. ఇలాంటి లైఫ్ ని ఊహించుకుంటే మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.